వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో భారీ అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. సుమారు 125 కోట్ల ఖర్చులో 40 నుంచి 60 కోట్ల వరకు దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక అంచనా. నాసిరకం స్పోర్ట్స్ కిట్లను బ్రాండెడ్ స్టిక్కర్లతో సరఫరా చేయటం, ప్రైజ్ మనీ మళ్లింపులు, అదనపు నిధుల కేటాయింపులపై ఆధారాలు సేకరించారని సమాచారం. నివేదికలో మాజీ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపై ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేసి రాజకీయ లబ్ధి కోసం విజేతలు ఎంపిక జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేసును ఏసీబీ లేదా సిఐడికి అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.